ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. వేకువజాము ప్రార్థనకు మీ అందరికి స్వాగతం. రండి ఇప్పుడు ఒక కీర్తన పాడుకుందాం. పాపముల చేత మహిమను కోల్పోయి చచ్చిన మనలా బ్రతికించనేసయ్య. పాపముల చేత మహిమను కోల్పోయి చచ్చిన మనలా బ్రతికించనేసయ్య. సిలువలో మరణమై తిరిగి లేచి నిత్య జీవం నీచుట అద్భుతమేగా. సిలువలో మరణమై తిరిగి లేచి నిత్య జీవం నీచుట అద్భుతమేగా. హోసన్నా నీకే మా స్తుతులు, హోసన్నా నిన్నే ప్రణుతింతుము. హోసన్నా నీకే మా స్తుతులు, హోసన్నా నిన్నే ప్రణుతింతుము. వాక్యము చదువుకుందాము. లూకాసు వార్త 19వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాం. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక. పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటి గూర్చి మహాశబ్దంతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఇంకొక వాక్యం చదువుకుందాము. మార్కు సువార్త 11వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండరి. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మనం ఈ వేకోజామున చదువుకున్నటువంటి లేఖన భాగములు యేసు ప్రభువారు కలువరి శిలువ యాగానికి అప్పగింపక ముందు జరిగినటువంటి ఈ సంఘటనని ఈ సువార్తలలో వ్రాశారు. ఆయన ఒక గాడిద పిల్ల మీద కూర్చొని ఆయన యెరూషలేమునకు ప్రయాణమవుతున్నప్పుడు వేవేల జనము ఆయన శిష్యులు గాడిద మీద తమ వస్త్రాలు వేసి బాట పొడుగుతా తమ వస్త్రాలు పరిచి ఖర్జూరపు మట్టలతో వారు కేకలు వేస్తూ జేజేలు పలుకుతూ చెప్పినటువంటి ఆ మాటలు అన్నమాట. ఏమంటున్నారు వారు? మనము మొట్టమొదటిగా చదివిన లేఖన భాగంలో మధ్య భాగాన్ని నేను చదువుతున్నాను మరొకసారి. తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దంతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. యేసుప్రభు వారు ఆయన 3.5 సంవత్సరాలలో చేసిన అనేక అద్భుతాలు, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మాత్రం అయితే 37 అద్భుతాలు మాత్రము లిఖించబడి ఉన్నవని బైబిల్ పండితులు చెప్తున్నారు. అయితే వారు మాత్రము అనేకమైనటువంటి అద్భుతాలు చూశారు. శిష్యులు తన వెంట, యేసుప్రభు వారి వెంట ఉండి వారు ఈ సమయంలో దేవుని స్తుతించుచు వారు సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ అని, ప్రభు పేరట ఉత్సవానికి జయమని వారు ఆయన అద్భుత కార్యాలన్నీ వల్లిస్తూ స్తోత్రం చేస్తున్నారంట. జయం అనగా ఫుట్ నోట్లో హోసన్నా అని రాయబడి ఉన్నది. హోసన్నా హోసన్నా అని ఇక్కడ మనం చూస్తున్నాం. 2వ మారు చదువుకున్నటువంటి వాక్య భాగంలో సర్వోన్నత స్థలములో జయము అని కేకలు వేయుచుండిరి అన్నారు. జయం అనగా హోసన్నా. యేసుప్రభు వారు ఈ లోకంలో తను చేయబోయేటువంటి అద్భుత కార్యంలో విజయం పొందడానికి ఆయన ఈ ఆదివారం, దీన్ని మట్టల ఆదివారం అంటారు అందరూ. అంటే యేసుప్రభు వారిని ఊరేగింపుగా జయనాదాలతో ఆయన ఊరేగిస్తూ సంతోషంతో యెరూషలేము పురవీధులలో ఆయనని తీసుకొని వచ్చిన ఆ సమయాన్ని, వచ్చే శుక్రవారం నాడు యేసుప్రభు వారు కలువరి శిలువకు అప్పగించడానికి ముందుగా ఉన్నటువంటి ఈ ఆదివారాన్ని ఈ లోకమంతా వాడుకగా మటల ఆదివారం అని వారు మరి సెలబ్రేషన్ చేసుకుంటారు. అయితే
మనం ఇప్పుడు గమనించినట్లయితే ఆయన చేసిన అద్భుత కార్యాలని వివరించడానికి గ్రంథాలు చాలవని అపోస్తలుడైనటువంటి యోహాను గారు కూడా ఆయన రాసిన మాట మన యోహాను సువార్త 21 అధ్యాయం చివరి వచనంలో చూస్తాం. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతిదాన్ని వివరించిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనా చాలదని నాకు తోచుచున్నది అని యోహాను భక్తుడు అంటాడు. అంటే ఈ సువార్తలలో రాసినటువంటి అద్భుతాలు కేవలం 37 మాత్రమే, కానీ యేసయ్య చేసిన అద్భుతాలు యోహాను గారు ఆలోచన ప్రకారంగా ఈ భూలోకం చాలదు అంటున్నాడు. అన్ని గొప్ప అద్భుత కార్యాలు చేసినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి మనం కూడా స్తుతించాలి. శిష్యులు ఏ విధంగా కేకలు వేస్తూ ఆయన అద్భుత కార్యాలను వివరిస్తూ స్తుతించారో మనం కూడా అలాగే స్తుతించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే మనకు రక్షణ ఇచ్చాడు దేవుడు. మచ్చుకు మనం ఒక 7 జ్ఞాపకం చేసుకుందామండి. 37లో 7 జ్ఞాపకం చేసుకుందాం. ఒకటేమిటంటే కానాను పెళ్లిలో నీళ్లను ద్రాక్షారసంగా మార్చి మొట్టమొదటి అద్భుతాన్ని చేశాడు. రెండవదిగా ఒక ప్రధాని కుమారుణ్ణి ఆయన బ్రతికించాడు. మూడవదిగా 38 ఏళ్ల నుండి వ్యాధిగ్రస్తుడుగా బెతెస్దా కోనేరు దగ్గర ఎవరైనా ఆ నీటిలో నన్ను పడవేస్తారేమని చూసినటువంటి వ్యక్తిని దేవుడు ముట్టి అతనికి స్వస్థతనిచ్చాడు. నాలుగవదిగా గెరాసేసు దేశంలో అపవిత్రాత్మలు పట్టిన దయ్యములు పట్టిన ఒక వ్యక్తిని బాగు చేస్తాడు. ఐదవదిగా పేతురు అత్త జ్వరాన్ని తీసివేసి ఆమె పరిచర్య చేసేదానిగా బలాన్ని ఇస్తాడు. ఆరవదిగా యేసు నీళ్ల మీద నడుచుట సముద్రంలో, అది కూడా ఒక అద్భుతం. ఏడవదిగా చూస్తే ఆయన 5 యవల రొట్టెలను 2 చిన్న చేపలను 5,000 మందికి పంచిపెట్టి తృప్తిగా భోజనాన్ని పెట్టినటువంటి మహా గొప్ప దేవుడు. అందుకే ఆశ్చర్యకరుడా యేసయ్య అని పాట కూడా వ్రాయడం జరిగింది. నీవు మా జీవితంలో చేసినటువంటి ఆశ్చర్య కార్యాలని మేము కూడా తలంచుకుంటే ఆ శిష్యుల వలనే మేము కేకలు వేస్తూ నీ అద్భుత కార్యాలను వల్లిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ నీ సన్నిధికి వచ్చి ఈరోజు నిన్ను స్తుతించి ఆరాధించేటువంటి బిడలంగా ఉండాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, మనం ఆ విధంగా దేవుని సన్నిధిలో చేరి దేవుడు చేసిన మన పట్ల అద్భుత కార్యాలు ఎన్నో తలంచుకుంటే మీకు 37 కాదండి, మీ జీవితంలో ఎన్నో జ్ఞాపకం ఉంటాయి. దేవుడు మీ జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యాలన్నీ వాటన్నిటిని తలంచుకొని దేవుని ఆరాధించాలి. రండి, మనం ఈ దినం వేగిరపడి దేవుని సన్నిధికి వెళ్ళి అలనాడు శిష్యులు ఏ విధంగా దేవుని ఆరాధించారో మనం కూడా ఆరాధిస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన, మా జీవితంలో నీవు కూడా చేసిన అద్భుత కార్యం, మా పాపాలన్నీ క్షమించి పవిత్రులుగా చేసి నీ బిడ్డలుగా రాజులైన యాజక సమూహంగా నువ్వు మార్చుకొని మాకు గొప్ప స్థానాన్ని ఇచ్చినందుకు వందనాలు. అందును బట్టి నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ఈ స్తుతి ఆరాధన నీకే సమర్పించుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.